ఎలా అనిపించింది ఈరోజు? మ్యాచ్ కొంచెం డల్గా ఆడారు కానీ మా వాళ్ళు కొంచెం లేకపోతే ఇంకా 200+ పెట్టాలి స్కోర్. 150 రన్స్తోనే ఇదైపోయింది, అయిపోయారు. మ్యాచ్ విన్ ఎస్ఆర్హెచ్ అయినా మ్యాచ్ విన్ ఎస్ఆర్హెచ్. సరే అని చెప్పేసి స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నారు. సో మీరేమనుకుంటారు? ముందు 2 మ్యాచెస్ చూడడానికి వచ్చారా, 23rd and 27th? లేదు, టికెట్లు దొరకలేదు. సో ఈరోజు స్టేజ్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండింది? అంతా బాగుంది. సో మనం అసలు ఫస్ట్ 286 కొట్టినాక అందరం 300 ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు అసలు 200 కూడా క్రాస్ చేయలేకపోతున్నాము? అందరూ హెట్టర్స్ అయిపోతున్నారు. క్లాసిక్గా ఆడడం లేదు, ఓన్లీ ఒక ప్లేయర్ అయిన వెంటనే అందరూ హెట్టర్స్గానే ఆడుతున్నారు. అందుకు కొంచెం డల్ అయింది. అంటే మనం ఒక మ్యాచ్ తప్ప మిగిలిన 3 మ్యాచెస్ ఓడిపోయాం. ఈ మ్యాచ్ ఏమైనా గెలిచే అవకాశం అనిపిస్తుందా మీకు? ఇంకా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ కాబట్టి. మీరు ఫ్యాన్ కాబట్టే చెప్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఆల్ స్కోప్ అంతా గుజరాత్ టైటన్స్ మీదే ఉంది. 3rd మ్యాచ్ 152 రన్స్ మాత్రమే. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అనేది వీఆర్ యాక్చువల్లీ నాట్ హ్యాపీ విత్ ది స్కోర్. యాక్చువల్లీ సన్ రైజర్స్ ఈ గ్రౌండ్లో ప్రత్యేకంగా 280 ఈజ్ ది హైయెస్ట్ స్కోర్, 287 రన్స్. బట్ కరెంట్లీ 150 ఈజ్ అ వెరీ స్లో టోటల్. దో టుడే ద వికెట్ కొంచెం స్లో ఉంది, బట్ స్టిల్ అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ స్కోర్డ్ అరౌండ్ 180+. ఇప్పుడైతే ఫస్ట్ 2 వికెట్స్ పడ్డాయి, బట్ శుభ్మన్ గిల్ మంచిగా ఆడుతున్నాడు అండ్ ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఆడుతున్నారు కాబట్టి 80% ద మ్యాచెస్ ఇన్ జీటీ అండి. సో ఇక్కడ ఎప్పుడు ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియం లక్కీగా ఉండేది ఎస్ఆర్హెచ్కి. 59 మ్యాచెస్లో 36 మ్యాచెస్ గెలిచింది, కానీ ఎందుకు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది? See, you are telling that the Opal Stadium is a bit lucky for the SRH. Yes, I do agree. But I feel like the wicket which is behaving right now is quite slower one as compared to what it used to behave. Earlier we used to see more than 250 or more than 250 270 scores in this ground, right? Couple of time even SRH has scored in in previous this what you called IPL. So 150 is quite boring one, which I felt ki let's go home and watch in TV only. సో లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత లాస్ట్ మొత్తం 4 మ్యాచెస్లో ఒక మ్యాచే కదా, ఈ మ్యాచ్ మీద కూడా మీరు హై ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చారా? ఆబ్వియస్లీ అండి, హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాము. ఎందుకంటే ఈవెన్ ఐపీఎల్ స్టార్ట్ కాకముందు నుంచే సన్ రైజర్స్ ఫేవరెట్స్ అని ఈవెన్ సీనియర్ క్రికెటర్స్ కానీ బయట అందరూ టాక్ అనేది సన్ రైజర్స్ మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ కంపేరింగ్ చూస్తే ఒకటే మ్యాచ్ వాళ్ళు గెలిచారు. చాలా అగ్రెసివ్ అప్రోచ్తో ఆడుతున్నారు. వాట్ ఐ ఫీల్ ఇస్ ఐఎమ్ బీయింగ్ అ క్రికెటర్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కూడా. ఐ ప్లేడ్ లీగ్ ఆల్సో అండ్ ఆల్, ఐ రిప్రజెంటెడ్. సో ఈ స్కోర్ అనేది చాలా తక్కువ. అప్రోచ్ చేంజ్ చేయాలనుకున్నాను, బట్ టుడే స్లో వికెట్ ఉండే, బట్ స్టిల్ 180 రన్స్ అనేది చాలా తక్కువ అండి. అంటే 286 కొట్టినాక 300 అన్న హై ఎక్స్పెక్టేషన్ వల్ల వీళ్ళు హెట్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వికెట్స్ ఎక్కువ కోల్పోతున్నారని టాక్ ఉంది. వాట్ యూ ఫీల్ అబౌట్? అందుకే అవును, అదే అప్రోచ్. ఇవాళ కూడా చూడండి, ఎనీ గేమ్లో నార్మల్గా 6 ఓవర్స్లో సన్ రైజర్స్ ఒకవేళ ఒక్క వికెట్ పోయింది, ఒక్క ఓపెనర్ ఉన్నారంటే కంపల్సరీ దే విల్ క్రాస్ 200 రన్స్. అది ట్రెండ్ అనమాట. బట్ ఇక్కడ చూస్తుంటే 6 ఓవర్స్లో 2 వికెట్స్ 3 వికెట్స్ 4 వికెట్స్ కూడా పడిపోతున్నాయి. అక్కడ మళ్ళీ మనం కంబ్యాక్ రాలేకపోతున్నాం. మనం డిపెండ్ అయ్యేది ఫస్ట్ 4 మ్యాక్సిమం, తర్వాత అనేది ఇట్స్ అ ఛాన్స్. బట్ హెడ్ ఇంకా అభిషేక్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ పోతున్నారు. గుజరాత్ టైటన్స్ ఎలా ఆడారనిపించింది? గుజరాత్ దే ఆర్ డామినెంట్ టీమ్, బాగానే ఉన్నారు వాళ్ళు కూడా. బట్ 2 వికెట్స్ తీశారు. జాస్ బట్లర్ని ఇంకా సాయి సుదర్శన్ ఇద్దరు ఫామ్లో ఉండే. లాస్ట్ మ్యాచ్ బట్లర్ కొట్టాడు, సాయి సుదర్శన్ ఎవ్రీ మ్యాచ్ కొట్టాడు. బట్ స్టిల్ గిల్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు. మిగతా స్కోర్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మెల్లగా ఆడుకుంటే కూడా కొట్టేసేస్తారు. సో మీరు క్రికెట్లో కూడా ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నారు నెక్స్ట్ మ్యాచెస్? ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోతుంటే చాలా ప్రెషర్ ఉంటుందండి, ఎందుకంటే 4 మ్యాచెస్ ఓడిపోయినారు. అవుట్ ఆఫ్ 14 మ్యాచెస్ అట్లీస్ట్ దే హ్యావ్ టు విన్ మినిమమ్ 8 మ్యాచెస్, నాట్ 7 ఆల్సో. ఇప్పుడు 4 వెళ్ళిపోయాయి. 5లో 9లో దే హ్యావ్ టు ఆల్మోస్ట్ విన్ మినిమమ్ 7 మ్యాచెస్. సో ఇట్ విల్ బీ అ టఫ్ టాస్క్ ఫర్ ఎస్ఆర్హెచ్ దిస్ ఇయర్. ఈరోజు చాలా హోప్స్తో వచ్చారు, ఎలా అనిపించింది ఈరోజు? 200+ కొడతారు అనుకున్నాము, జస్ట్ ఓన్లీ 152 కొట్టారు. సో ఇది 200 పిచ్ యాక్చువల్గా మినిమం 200 కొడితే కానీ గెలవరు. సో అందుకని పవర్ ప్లే అవ్వగానే వెళ్ళిపోతున్నాము. సో యాక్చువల్గా క్రికెట్ మీద మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అంత బాగా ఆడిన వీళ్ళు తర్వాత అన్ని మ్యాచెస్ ఇంత ఊహించిన లెవెల్లో ఆడలేకపోవడానికి గల రీజన్స్ ఏమనుకుంటున్నారు? కన్సిస్టెన్సీ లేదు, అందరు హిట్టర్సే. సో ఒకరు ఆపాలి, ఒకరు ఫాస్ట్ కొట్టాలి. సో అందరు ఫాస్ట్గా కొట్టాలని చూస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ. ఈరోజు ఉన్నంతలో కొంచెం బాగా ఆడిన ప్లేయర్స్ ఎవరు? ఈరోజు ఎవరు ఆడలేరు.
కమెంట్స్ వచ్చి లాస్ట్లో కొద్దిగా కవర్ చేశాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు ఈరోజు. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎవరు ఆడలేదు. సో ఈ 152 నార్మల్ స్కోర్ ఈ పిచ్లో. ఇలా ఆడితే ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏమైనా సర్ప్రైజ్ కంబ్యాక్ ఏమైనా చేయగలిగితే వీళ్ళు ఫైనల్స్ వరకు వెళ్ళే ఛాన్స్? ఛాన్సెస్ లేదు ఇంకా. ఈ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ బాగా ఆడారు, ఈ ఇయర్ ఏం ఛాన్సెస్ లేదు ఇంకా. ఆల్రెడీ బాటంలో ఉంది, నో ఛాన్స్. సో 9 out of 9 మ్యాచెస్ నెక్స్ట్ వచ్చి అన్నీ గెలిచే ఛాన్స్ కూడా లేదంటారా? లేదు లేదు, అంత మంచి ఛాన్సెస్ ఏం లేవు. ప్రస్తుతం అయిపోయింది ఇంకా. ఈ మ్యాచ్ తోటి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఇది. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆడలేదని తెలుసు, బట్ మీకు ఎట్లా అనిపించింది? సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆడలేదు, కానీ కొంచెం డిసప్పాయింటింగే. ఎందుకంటే మంచి స్క్వాడ్ ఉంది, బట్ పవర్ ప్లేలో ఓపెనర్స్ అందరూ అవుట్ అయిపోవడము, తొందరగా వికెట్ ఇచ్చేయడం వల్ల స్కోర్ ఎక్కువ చేయలేకపోయారు. సో తక్కువ స్కోరు, అండ్ ఆల్సో బౌలింగ్ లైనప్ కూడా బాగాలేదు. సో నెక్స్ట్ మ్యాచెస్కి ఇంకా కొంచెం మంచి పర్ఫామ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాచ్ 286 కొట్టిన తర్వాత మ్యాచెస్ ఇంత డ్రాస్టిక్గా పడిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటారు? ఇంకా ఏం చెప్పలేము అది, ఎందుకంటే ఒక మ్యాచ్ ఒకలా ఉంటుంది కదా. సో ఇట్ డిపెండ్స్ అంతే. సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఏముందో ఉందనుకుంటారా? డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఇంకా 18 మ్యాచెస్ 14 మ్యాచెస్ ఉన్నాయి కదా, అప్పుడే 4 మ్యాచెస్ అయినాయి. డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు ఆడిన దాంట్లో ఎవరు మీ అటు ఇటుగా అంటే కొంచెం ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? బ్యాట్ కమెంట్స్ మంచిగా ఆడండి. ఆయన లాస్ట్లో వచ్చినా కూడా మంచి స్కోర్ చేసిండు. ఇప్పుడు కూడా బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. లెట్స్ హోప్ ఎస్ఆర్హెచ్ వస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.